ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములుగా కలుసున్న మాలమాదిగలను విడతలేని ఒక దురుద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ కుట్ర పూని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టి మాకు గొడవలు పెట్టి, ఎందుకనంటే మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ఎస్సీ సబ్ కాస్టుల్లో చైతన్యవంతమైన ఈ కులం ఏంటంటే మాల కులం. ఎందుకంటే అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ని అనుసరిస్తూ ముందుకు నడిచింది. వీళ్ళు ఏదో రకంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే జనాభా లెక్కలు 2000 ఇప్పుడు 25 సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడు 2011లో ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం మేము చేస్తున్నామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా తప్పు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీ అందరి ముఖంగా, మా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, జనసేనలో ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కానీ, వైఎస్ఆర్ లో కానీ, సిపిఎం లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా, ఎక్స్ఎంపీలు కూడా బయటికి రావాలి. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా బయటికి రావాలని మేము మనవి చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏదో అనుకుంటున్నారేమో, ఎందుకంటే మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి మేమందరినీ కూడా చైతన్యవంతం చేసి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ వర్గీకరణని ఆప్ చేస్తామని కూడా మేము మనవి చేస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దీన్ని జనాభా లెక్కలు చేసి మా దామాసి ప్రకారం మేము ఎంతమంది ఉన్నామో ఈ రాష్ట్రంలో జిల్లాల వేదిగా ఎంతమంది జనాభా అలాగే మీరు వర్గీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎప్పుడో 2011 జనాభా లెక్కలు తీసుకుని వర్గీకరణ చేయడం చాలా దారుణం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి మేము మా ఊళ్ళో చైతన్యం చేసి, ఎందుకంటే చిన్న చీమలు ఐక్యంగా ఉండి చాలా ఎత్తైన గూడుని కడతాయి. అదేవిధంగా చాలా ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు. మేము కూడా మా వాళ్ళని చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్తామని, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తామని కూడా మీ అందరి ముఖంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.